నమస్కారం విశాఖ వాజీ న్యూస్కు స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చిరు వ్యాపారులపై జీవీఎంసీ కమిషనర్ తీరు అత్యంత దుర్మార్గం, మండిపడ్డ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. శ్రీ గాయత్రీదేవిగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దర్శించి తరించిన భక్తజనం. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి, పోస్ట్ ట్రైనింగ్ వర్క్షాప్ లో వాల్తేర్ డిఆర్ఎం లలిత బొహ్రా. ఇక డీటెయిల్స్ చూద్దాం. చిరు వ్యాపారులపై జీవీఎంసీ కమిషనర్ తీరును వైసీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్, ఆ పార్టీ నేత కొండా రాజీవ్ గాంధీ, ఇతర నాయకులు జీవీఎంసీ గాంధీ పార్కు నుండి ప్రధాన కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అదనపు కమిషనర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడారు. గత 4 రోజులుగా జీవీఎంసీ కమిషనర్ ఆపరేషన్ లంగ్స్ పేరుతో చిరు వ్యాపారులు లంగ్స్ తీసేస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్ష నిర్ణయాలతో పేదల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు వ్యాపారుల బడ్డీలను, తోపుడు బండ్ల కూల్చివేతను తక్షణం నిలిపివేసి వారికి శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు గత 4 రోజులుగా విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో దశాబ్దాలుగా స్వయం ఉపాధి కోసం, పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులందరిపైన కూడా కర్కశంగా ఏదో ఒక కక్ష కట్టినట్టు ఎలాంటి ముందస్తు సమాచారం కూడా లేకుండా, ఎలాంటి నోటీసెస్ కూడా ఇవ్వకుండా ఆ బడ్డీలకు తొలగించడం కాదు, ఆ బడ్డీల్ని ధ్వంసం చేసి ఆ చిరు వ్యాపారుల్ని వారి మనస్సు క్షోభించే విధంగా, వాళ్ళు భయభ్రాంతులు గురయ్యే విధంగా, వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలన్నీ కూడా, నగరంలో ఉన్న వేలాది కుటుంబాలన్నీ కూడా ఒక ఆందోళనకర పరిస్థితిలోకి నెట్టే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఒక పిరికి పంద చర్యగా, ఒకవైపు అసెంబ్లీ, ఒకవైపు మేయర్ సారథ్యంలో స్టడీ టూర్ పేరుతో అందరూ ఒక కార్పొరేటర్లు, మేయరు పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు ఈ ఫోన్లు ఎత్తకుండా, ప్రజల కష్టాలను వినకుండా ఒక నిరంకుశ ద్వారంలో విశాఖపట్నం నగరంలో ఉన్న బడ్డీలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ఆ తొలగింపు కార్యక్రమంలో వారికి కనీసం ఒక 2 గంటలు 3 గంటల సమయం కూడా ఇవ్వకుండా ఏదైతే బడ్డీలు ఉన్నాయో, షాప్స్ ఉన్నాయో, అట్లా ఫ్రిడ్జ్లు కావచ్చు, మెటీరియల్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఈ టీ షాపుల్లోని లేకపోతే హోటల్స్లోని కూడా ఉన్న ఈ వంట సామాగ్రి కావచ్చు, వాటిని తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ప్రొక్లైన్లతో దాడి చేసి భయభ్రాంతులు గురి చేసే విధంగా, మాకు అధికారం ఉంది, మేమేం చేసినా సహించాలనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని తీవ్రంగా ఖండిస్తూ, ఎవరైతే వేలాది మంది బాధితులు ఉన్నారో, ఈ చిరు వ్యాపారులు ఉన్నారో, వారందరికీ కూడా మద్దతుగా వారికి ప్రత్యామ్నాయం చూపించాలి. అదేవిధంగా ఏదైతే ముందస్తు నోటీసు లేకుండా వారి బడ్డీలను కానీ, షాపులను కానీ, వ్యాపార సంస్థలు కానీ ధ్వంసం చేశారో వాటికి కూడా నష్టపరిహారం చెల్లించాలనే ఉద్దేశంతో బాధితులందరూ కూడా పిలుపు మేరకు వారికి అండగా నిలబడటం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన తెలియజేయడంతో పాటు ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారిని కలిసి ఒక వినతి పత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రజాప్రతినిధులందరం కూడా, సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, ఇతర జిల్లా నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు అందరం కూడా కలిసి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము కూటమి నాయకులు ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీకు సామాన్య ప్రజలైనా, మధ్యతరగతి ప్రజలైనా, పేద ప్రజలైనా, చిరు వ్యాపారులైనా ఎందుకు మీకు ఇంత కక్ష, ఎందుకు వారిపై మీకు ఇంత వివక్ష? ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మనం ప్రతి అంశంలోనే కూడా చూస్తున్నాం, పేదలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని, విద్యారంగంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు తీసుకొచ్చి చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థులు కూడా ఉన్నత విద్యావంతులను చేసి తల్లిదండ్రుల్లో ఆ కుటుంబాల ఆనందాలు నింపాలనుకుంటే ఈరోజు విద్యారంగాన్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయ రంగాన్ని ఎప్పుడూ లేని విధంగా రైతుల ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఒక యూరియా కోసమో లేకపోతే విత్తనాల కోసమో గంటల తరబడి క్యారేజీలు తెచ్చుకుని లైన్లో నుంచునే పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు రైతును కూడా రోడ్డెక్కించారు.
తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వారిపేరు డిపో హైర్ బస్ డ్రైవర్లు ద్వారకా బస్ కాంప్లెక్స్ వద్ద ధర్నా నిర్వహించారు. జీతాలు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పి రఘు మాట్లాడారు. చాలీచాలని జీతాలతో అతి కష్టంగా జీవనం గడుపుతున్నామని వాపోయారు. అందువల్ల జీతాలు పెంచి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, 9 లేబర్ హాలిడేస్ అలాగే లేబర్ చట్టాలు అమలు చేయాలని కోరారు. నెక్స్ట్ ఇయర్ మాకు 11 నెలలు అవుతుంది. మాకు హెయిర్ బస్ ఓనర్స్కి మధ్యన 2 years అగ్రిమెంట్ ఉంటుందండి. అయితే మాకు గత 11 నెలలు అవుతుంది మా అగ్రిమెంట్ ఆగిపోయింది. ఆ అగ్రిమెంట్ ఆగిపోయిన తర్వాత మనం పద్ధతి ప్రకారం మా డిపో మేనేజర్లకు కానీ, అలాగే డిపో రీజనల్ మేనేజర్కి కానీ, అలాగే హెయిర్ బస్ ఓనర్లకు కానీ మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద మేము డిపోలో ధర్నాలు చేయడం జరిగింది. రీసెంట్గా మొన్న 15వ తారీఖున ఈ సమస్యల మీద డిపో మేనేజర్ గారు కానీ, రీజనల్ మేనేజర్ కానీ, మా హెయిర్ బస్ ఓనర్లు కానీ ఎవరు కూడా స్పందించకపోయేసరికి మొన్న రీసెంట్గా 15వ తారీఖున స్ట్రైక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి. కాకపోతే ఇప్పటికొచ్చి మేనేజ్మెంట్ తరపు నుంచి కానీ, రీజనల్ మేనేజర్ గారి తరపు నుంచి కానీ, మా ఓనర్స్ తరపు నుంచి కానీ మాకు ఏ రకమైన సమస్య పరిష్కారం జరగలేదండి. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు లేబర్ యాక్ట్ ప్రకారం 26,000 జీతం అమలు చేయాలండి. మాకు గత 15 సంవత్సరాలుగా పోరాడుతున్నాం కానీ మాకు పిఎఫ్, ఈఎస్ అనేది అమలు అవ్వట్లేదండి. తర్వాత మేము డ్యూటీలకు వెళ్ళాలంటే మేము బస్ సౌకర్యం మేము టికెట్ తీసుకొని డ్యూటీకి వెళ్ళే పరిస్థితి జరుగుతుందండి ఇక్కడ. అది లేకుండా మాకు జిల్లా పరిధిలో బస్ ఒకటి ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నామండి. ప్రతి నెల మాకు లేబర్ యాక్ట్ ప్రకారం లేబర్ హాలిడేస్ అనేవి ఇవ్వాలండి. అవి కూడా ఓనర్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ అవి కూడా ఏం చేయట్లేదండి. మరి ఇలాగ అనేక సమస్యల మీద ఒక హెయిర్ బస్ డ్రైవర్కి ఒక బీమా సౌకర్యం అనేది ఇప్పటివరకు లేదండి. అలాగే ఆ బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇలాగ మాకు ప్రతి ఒక్క సమస్య మీద ఈరోజు మీ ప్రెస్ ద్వారా అలాగే మా సమస్యని పై అధికారుల వరకు తెలియపరిచి మాకు ఆల్రెడీ స్ట్రైక్ నోట్ మేము ప్రతిదీ కూడా పద్ధతిగానే చేస్తున్నాం సార్. ఎవరికి కూడా పరిచయం చేయలేదండి. మేము రేపు పొద్దున్న దసరా నాడు మేము బళ్ళు ఆపడానికి ఫిక్స్ అయ్యాము. లేబర్ యాక్ట్ మన చట్టపరంగానే ఒక యూనియన్ పరంగానే లెటర్లను ఇచ్చామండి. రేపు బళ్ళు ఆగిపోయి పబ్లిక్ కానీ ఇబ్బంది పడితే మటుకు దీనికి మటుకు మేము ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులం అయితే కామండి. ఎందుకంటే మేము ఆల్రెడీ స్ట్రైక్ నోటీస్ కానీ, మెమరాన్ కానీ ఏదైనా సరే 1/1 1 by 1 3 నెలల నుంచి జరుగుతుందండి. ఇది 3 నెలల నుంచి జరిగినా సరే మాకు 11 నెలల పాటు 11 నెలలు అయింది అగ్రిమెంట్ అయిపోయండి. కానీ ఇప్పటివరకు మాకు రీ అగ్రిమెంట్కి ఓనర్స్ కానీ ఎవరు కూడా రాలేదండి. దాని గురించి మీరు కొంచెం పరిష్కరించి మాకు 29న బళ్ళు ఆపే సమస్య ఉంది. దానికి మరి మాకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా రీజనల్ మేనేజర్ కానీ, ఓనర్లు కానీ, మా డిపో మేనేజర్లు కానీ మాకు స్పందించి మాకు చర్చలు జరిపితే బాగుంటుందండి. లేని ఏరియాలో వాల్తే డిపో, మద్దిలిపాలెం, సింహాచలం ఈ 3 డిపోలు కూడా 29 తర్వాత స్ట్రైక్లోకి వెళ్ళే అవకాశం ఉందండి. అంతవరకు రాకుండా మా సమస్య వీలైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పి ఈ టైపున కోరుకున్నాను సార్. ఏయూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమంలో విద్యార్థులపై పోలీసులు అమానుషంగా దాడి చేసి అక్రమ అరెస్టులు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తుందని జిల్లా కార్యదర్శి ఎల్జే నాయుడు తెలిపారు. జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 6,800 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, హాస్టల్ విద్యార్థులకు పెరిగిన మెస్ బిల్లులకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి 3,500 స్కాలర్షిప్ ఇవ్వాలని, యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, నాన్ టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ హాస్టల్స్కు అందే విద్యుత్తును కమర్షియల్ పరిధి నుంచి డొమెస్టిక్ పరిధిలోకి మార్చాలని, రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కూడా డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, లేకుంటే విద్యార్థి లోకాన్ని కదిలించి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి నాయకుల అరెస్టులు ఖండించండి. విద్యార్థి నాయకుల ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులందరూ కలిపి పెద్ద ఎత్తున యూనివర్సిటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి చలో కలెక్టరేట్కి పిలుపునివ్వడం జరిగింది. నిన్నటికి ముందే అనేక మార్లు ఆంధ్ర యూనివర్సిటీ వద్ద విద్యార్థులు అనేక సార్లు ఎన్నో పోరాటాల్లో, నిరసనల్లో, ఆందోళనలు చేపట్టిన అక్కడ ఉన్నతాధికారులు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, ఈసీ కానీ ఎవరు పట్టించుకోనందున నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించుకుందామని చెప్పి కలెక్టరేట్ వద్దకు వస్తే వచ్చిన విద్యార్థుల్ని సమస్యలు అడిగి తెలుసుకోకుండా, సమస్యల గురించి మాట్లాడకుండా, సమస్యలపైన ప్రస్తావన తేకుండా వారిపైన పోలీసులతో అమానుషమైన దాడి చేయించారు. ఏసీపీ దగ్గరుండి
బ్రోటల్ అటాక్ అనేది విద్యార్థులపైన విద్యార్థి నాయకులపైన చేపట్టడం జరిగింది. వ్యక్తిగతంగా విద్యార్థుల్ని ఎవరైతే లీడ్ చేస్తున్న వాళ్ళని లాక్కెళ్ళి అరెస్ట్ అయిన తర్వాత కూడా వ్యాన్లో పడేసి మహిళలపైన చూడకుండా మోకాళ్ళతోటి చెప్పులతోటి చూతోటి తన్నడం గుద్దడం అనేటువంటి భౌతిక దాడికి పాల్పడ్డారు. నిన్న 3 టౌన్ మహిళా కానిస్టేబుల్, 3 టౌన్ కానిస్టేబుల్, అలాగే 2 టౌన్ ఎస్ఐ కలిపి ఈ ప్రధాన ఘాతుకంలో పాల్పడ్డారు. వీరితో పాటు అనేక మంది పోలీసులు చిన్నపిల్లలను చూడకుండా విద్యార్థులను చూడకుండా గిల్లడం రకరకాల పిడిగుద్దులతో దాడి చేయడం అనేది నైతిక దాడి నిన్న పాల్పడ్డారు. కాబట్టి ఈ నైతిక దాడికి పూర్తిగా బాధ్యత వహించిన ఏసీపీ ఈస్ట్ ఏసీపీని సస్పెండ్ చేయాలని, అలాగే 3 టౌన్ మహిళా కానిస్టేబుల్ని 3 టౌన్ కానిస్టేబుల్ని సస్పెండ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ సమస్యలన్నింటిపైన విద్యాశాఖ మంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రస్తావన తేకుండా నిన్న విశాఖపట్నం వచ్చారు, అంతకుముందు 2 రోజుల క్రితం విశాఖపట్నం వచ్చారు. ప్రతి మీటింగ్కి ప్రధాన కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీని ఉపయోగించుకుంటున్నారు. గత ప్రభుత్వం ఆంధ్ర యూనివర్సిటీనే ప్రధాన రాజకీయ కేంద్రంగా వినియోగించుకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఆంధ్ర యూనివర్సిటీని ఉపయోగించుకుంటుంది. విద్యార్థి సంఘాలు చలో కలెక్టరేట్ మీద దాడి చేసి పోలీసులు విచక్షణారహితంగా విద్యార్థుల మీద దాడి చేయడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ పక్షాన్ని ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని సూటిగా నేను ఒకటే అడగదలుచుకున్నాను. అయ్యా, మీరు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆంధ్ర యూనివర్సిటీలో క్యాబినెట్ సమావేశం వేసుకొని ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీని ఉపయోగించుకోలేదా, మర్చిపోయారా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాంటి పేరున్న యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు, స్కాలర్షిప్స్ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అలాగే ఫ్యాకల్టీ సమస్యలు కానీ పట్టించుకునే పరిస్థితే లేకుండా పోయింది కూటమి ప్రభుత్వం. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయకపోతే ప్రజల దగ్గర నుంచి మీకు సరైన గుణపాఠం కూడా రాబోతా ఉంది, కాసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి వ్యవహరించి ఎవరైతే పోలీసులు విద్యార్థి నాయకుల మీద దాడి చేశారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి అడుగుతూనే, ఎవరైతే విద్యార్థుల సమస్యలు ఉన్నాయో, ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల పైన స్పందించి సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న కోస్తా ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరంలో ఉన్న అల్పపీడనం మంగళవారం ఉదయానికి పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకున్న ఒడిశా మరియు వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో కొనసాగుతూ తర్వాత క్షీణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు. అలాగే ఉపరితల ద్రోణి కూడా విస్తరించి ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలో రేబోవు 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పారు. అలాగే ఈ నెల 25న ఉపరితల ఆవర్తనంతో పాటు కోస్తా ప్రాంతాలైన వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న కోస్తా ప్రాంతాలైన పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరంలో ఉన్న అల్పపీడనం ఈరోజు ఉదయం గాంగేయ పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకుని ఉన్న ఒరిస్సా మరియు వాయువ్య బంగాళాఖాత ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో కొనసాగుతూ తరువాత క్షీణించే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం అంటే అల్పపీడనంతో అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మీదుగా ఒక ఉపరితల ద్రోణి గాంగేయ పశ్చిమ బెంగాల్ నుంచి ఉత్తర ఒడిశా మరియు తెలంగాణ వరకు ఈ ఉపరితల ద్రోణి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఈ 2 పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 2 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఇక రాబోయే 2 రోజుల్లో ముఖ్యంగా మరి ఒక ఉపరితల ఆవర్తనం, దానితో పాటుగా అల్పపీడనం కోస్తా ప్రాంతాలైన వాయువ్య బంగాళాఖాతం మరియు పశ్చిమ బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో 25వ తేదీన ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం
వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు 26వ తేదీన వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత 27వ తేదీన అది దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్ర తీరాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ కారణం వల్ల కూడా తదుపరి 2 రోజులు అనగా మొదటి 2 రోజులు కొన్ని ప్రాంతాల నుంచి పలు ప్రాంతాల వరకు ఉండే తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు 3వ 4వ రోజుకు వచ్చేసరికి అత్యధిక ప్రాంతాలలో పడే అవకాశం ఉంది. 5వ రోజు మళ్ళీ పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. మరియు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా సుస్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు ఉత్తర కోస్తా జిల్లాల్లో రాబోయే 3 రోజులు 1-2 చోట్ల భారీ వర్షపాతం, మళ్ళీ 6వ రోజు కూడా అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో 3వ రోజు 6వ రోజు అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా కోస్తా జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో ఈ రాబోయే 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 2వ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజుల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం బురుజుపేటలో కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు 2వ రోజు కొనసాగాయి. భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి నవరాత్రుల్లో ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి రోజుకు అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ఆలయ అర్చకులు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అలంకరణల విశిష్టతను, శ్రీదేవి నవరాత్రుల ప్రాశస్త్రాన్ని వివరించారు. భక్తులపై అమ్మవారిని చల్లని ఆశీస్సులు ఉండాలని వారు ఆకాంక్షించారు. పద్మాసనస్తాం వికసితపదనాం పద్మపత్రాజతాక్షే హేమాభాం వేదవస్త్రాం గరగలితలసత్తేమ పద్మాంబరాంగే సర్వాలంకారయుక్తాం దదతమభజతాం భక్తనమ్రాం భవారే శ్రీ విద్యాభుషాంతమూర్తిం సకలసరుణుతాం సర్వసంప్రత్మధాత్రే శ్రీ కనకమహాలక్ష్మీదేవ్యే నమః. మన ఉత్తరాంధ్ర కల్పవల్లి అయినటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ప్రతినిత్యం కూడా దేవీ నవరాత్రులు, దీన్ని శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ప్రతినిత్యం కూడా విశేషమైన అమ్మవారి అలంకారంతో మనం ప్రత్యేకంగా స్వయం పూజగా మన అందరి భక్తుల యొక్క హస్తముల మీదుగా అర్చనా కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఈరోజు ఈ దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 2వ రోజు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఆదిలక్ష్మి అవతారంలో మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. ఈరోజు మనం ప్రాతకాలాన్నే మేళతాళాలతోటి 5 గంటలకి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం సేవా కార్యక్రమం నిర్వహణ చేసుకున్నాం. పంచామృత అభిషేకం సేవ అనంతరం సహస్రనామ కుంకుమ పూజా కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత అమ్మవారిని అలంకారం చేశారు, ఆదిలక్ష్మిగా అలంకారం చేశారు. అలంకార అనంతరం ఈరోజు ప్రత్యేకంగా లక్ష కుంకుమార్చన కార్యక్రమం కూడా మనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకో పక్కన మహాలక్ష్మి హోమం, ప్రతినిత్యం కూడా శ్రీచక్రాభిషేకం, శ్రీచక్ర పూజా కార్యక్రమం మొదలగు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ప్రతినిత్యం అంటే రోజుకొక అవతారం వేస్తారు. అందులోని ఈరోజు ఆదిలక్ష్మి అవతారంలో మనందరినీ కూడా అమ్మవారు దీవిస్తున్నారు. అమ్మవారిని విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదంలో స్వీకరించవలసిందిగా కోరుచున్నాం.
పోలీస్ బ్యారెక్స్ కాన్ఫరెన్స్ హాల్లో సిపి శంకబ్రత పర్యవేక్షణలో నగర పోలీసులు ఆగస్టు నెలకు సంబంధించి ప్రాపర్టీ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 1.21 కోట్ల పైబడి విలువ కలిగిన 13 రకాల దొంగలించబడిన సొత్తును తిరిగి బాధితులకు అందజేశారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో 557 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.70 లక్షల నగదు, 423 మొబైల్ ఫోన్లు, 18 మోటార్ సైకిళ్లు, ఒక సోనీ ఎల్ఈడి టీవీ, 4 ఆవులు, 2 గేదెలు ఉన్నాయి. పోయిన వస్తువులను తిరిగి పొందిన బాధితులకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ ఆగస్టు నెలలో 105 ఆస్తి నేరాలు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 75 కేసులకు సంబంధించి 103 మంది నేరస్తులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు అరెస్ట్ చేసినట్టు చెప్పారు. 64.25 లక్షల విలువైన ఆస్తులతో పాటు 57 లక్షల విలువైన 423 దొంగలించబడిన బైకుల ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దొంగలించబడిన మొబైల్ ఫోన్ల గురించి ప్రజలు చాట్బాట్ నెంబర్ 9490617916 లేదా సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సిపి సూచించారు. ఎప్పుడు లేని విధంగా 1,24,953 రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం బాధితులకు. 75 కేసులు మనం డిటెక్ట్ చేశాము లాస్ట్ 1 మంత్లో. అందులో 3 రాబరీ కేసు, 1 HB బై డే, 4 HB బై నైట్, 4 స్నాచింగ్ కేసెస్, 18 మోటార్ సైకిల్ థెఫ్ట్, 4 వ్యాట్ థెఫ్ట్ కేస్, 1 సైకిల్ థెఫ్ట్ కేస్, 40 ఆర్డినరీ థెఫ్ట్స్ ఉన్నాయి. మొత్తం 103 అఫెండర్స్ని పట్టుకోవడం జరిగింది. బంగారం 527.395 గ్రామ్స్, క్యాష్ 5,70,500 రూపాయలు, 18 మోటార్ సైకిల్స్, 423 మొబైల్ ఫోన్స్, సోనీ ఎల్ఈడి టీవీ 1, 15 కార్ట్ టైర్స్, 2 ఆటో టైర్స్, 4 ఆవులు, గేదెలు అన్నీ ఉన్నాయి. అల్యూమినియం షీట్స్ 340, కాపర్ వైర్ 10, ట్రాన్స్ఫార్మర్స్, కాపర్ స్టేవ్స్ 6, మొత్తం 1,24,953 రూపాయలు. సో అందులో లాస్ట్ మంత్ కంటే కూడా ఎక్కువ రికవరీ అయింది. నేను క్రైమ్ డీసీపీ గారికి, ఇన్ఛార్జ్ క్రైమ్ ఏసీపీ గారికి, క్రైమ్ ఎస్హెచ్ఓస్, ఎస్ఐస్, క్రైమ్ ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. స్టీల్ ప్లాంట్ 31 లక్షలు కంటే ఎక్కువ రికవరీ జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కంచట్పాలెం 5 లక్షల అండ్ పిఎం పాలెం కూడా ఆల్మోస్ట్ 5 లక్షలు. సో మంచి రికవరీ చేసిన అందరికీ అభినందనలు. మన రీసెంట్గా ఒకటి చైన్ స్నాచింగ్ జరిగింది, మీ అందరికీ తెలుసు. ఒకే రోజు 7 చైన్ స్నాచింగ్ జరిగాయి. అక్కడ ముద్దాయిలను డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వేరే రాష్ట్రం నుండి వచ్చారండి. మా టీం ఇప్పుడు అదే రాష్ట్రంలో ఉన్నారండి. వాళ్ళను పట్టుకోవడానికి ఇప్పుడు ఎఫర్ట్ జరుగుతుంది. విశాఖ పోర్ట్ సాగరమాల కన్వెన్షన్ సెంటర్లో పోస్ట్ ట్రైనింగ్ వర్క్షాప్ జరిగింది. FICCI, ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్ సంయుక్తంగా ట్రైనింగ్ వర్క్షాప్ను నిర్వహించాయి. ఈ కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నివారణాంశంపై జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో వాల్తేరు డివిజన్ DRM లలిత బొహరా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైల్వే మహిళా ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వాల్తేరు డివిజన్లో మహిళలు, పురుషులకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. దేశంలోని అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని అన్నారు. వికసిత్ భారత్ 2047 నాటికి అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని, ప్రధాని మోడీ ఆశయం నెరవేరాలంటే పని ప్రదేశాల్లో మహిళలకు అనుకూల వాతావరణం కల్పించాలన్న బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ప్రతి రైల్వే స్టేషన్లో మహిళా ఉద్యోగుల కోసం రెస్ట్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వాల్తేరు డివిజన్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు అవకాశమే లేదని, ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక్కడ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అంటే ఫ్లో విజయవాడ తరఫున ఇక్కడ ఉన్నాము. ఫిక్కీ విజయవాడ అంటే ఫిక్కీ ఫ్లో విజయవాడ విశాఖపట్నంలోను మళ్ళీ విజయవాడలోనూ ఉంది. మేము ప్రోగ్రామ్స్ 2 సిటీస్లో చేస్తాము. ఈ ప్రోగ్రామ్స్లో మేము పాష్ అన్న ఒక సెషన్
ఎక్కువగా చేస్తున్నాం, దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ మనందరికీ. ఎందుకంటే ఒక సేఫ్ వర్క్ ప్లేస్ ఉండాలంటే, విమెన్ బయటకు వచ్చి ధైర్యంగా పనిచేయాలంటే తప్పకుండా ఈ అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉంటే సగం ప్రాబ్లమ్స్ ఉండవని మేము ఆశిస్తున్నాము. సో అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దాం, లెట్ us టాక్ అబౌట్ ఇట్. ఇది కామన్ అయితే మన అందరం 50% వర్క్ ఫోర్సే ఒట్టి మగవాళ్లే కాకుండా ఆడవాళ్ళు కూడా ఈక్వల్గా వచ్చి వర్క్ ప్లేస్లో వర్క్ చేయడంతో మన కంట్రీకే బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎస్పెషలీ మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్లో కూడా వీ విల్ సీ మోర్ వర్కింగ్ విమెన్. ఇండియన్ రైల్వేస్లో సార్ చెప్పినట్టు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే ఎక్కువ మంది లేడీస్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇది నిజంగా మనకు గర్వకారణం. కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా బెటర్గా చేసుకోవాలి. ఫిక్కీ ఫ్లో అంటే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఇలాంటి ఇనిషియేటివ్స్ కంట్రీ అక్రాస్ చేస్తాము. ఎందుకంటే మాకు 21 చాప్టర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ చాప్టర్ ఫ్లో విజయవాడ. ఈ చాప్టర్లో మేము ఇక్కడ లోకల్గా ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నా సరే ఇది నేషనల్ లెవెల్లో కూడా అందరూ చేస్తున్నాం. మేము అన్ని చాప్టర్స్ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. బికాస్ వర్కింగ్ విమెన్కి ఇది చాలా ఇంపార్టెంట్. టుడే we have held a workshop here in Voltaire division. The Voltaire division along with the FICCI flow is organizing one workshop on POSH, that is prevention of sexual harassment at the workplace. It is very important because with more and more women's participation into the railway working, it becomes very important to get everyone aware of what are the provisions of the POSH Act. At the same time, what are the issues which comes into their implementation. So this is an awareness workshop which is being done, and as we have seen that over a period of time the participation of women in every walk of life is increasing, and with more and more women coming into the railway employment, be it the railway RPF constable or the gang women which works on the railway track, or the loco pilots or the assistant loco pilot, the train manager, the station master, the pointsman or a pointswoman, in all the categories the women are increasing, and if we really want the country to progress, then more and more number of women's participation will increase over a period of time. ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ది ట్రైనడ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో బుధ గురువారాల్లో నర్సింగ్ విద్యార్థుల ద్వైవార్షిక రాష్ట్ర స్థాయి కాన్ఫరెన్స్ 2025 నిర్వహించనున్నారు. సదస్సు వివరాలు నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్ వైఫ్ కౌన్సిల్ రిజిస్టర్డ్ ప్రొఫెసర్ కె సుశీల పాల్ తెలిపారు. లెర్నింగ్ టుడే లీడింగ్ టుమారో జర్నీ ఆఫ్ నర్సింగ్ స్టూడెంట్స్ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో సామర్థ్యాలను వెలికితీసి వారిలో నాయకత్వాన్ని ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య లక్ష్యం అన్నారు. ఈ సదస్సులో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో టీఎన్ఏఐ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ సిఆర్ సంసేర్ బేగం కూడా పాల్గొన్నారు. సో ఆంధ్రప్రదేశ్ టీఎన్ఏఐ బ్రాంచ్ తరఫున ప్రతి ద్వైవార్షికంగా స్టూడెంట్ నర్సెస్కి ఒక సదస్సు ఏర్పాటు చేస్తాము. అందులో భాగంగానే ఈసారి ఈ సముద్ర తీరాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రారంభించాము. దీనిలో ఆల్రెడీ ఇప్పటికీ 3,100 వరకు కూడా రిజిస్టర్ నర్సింగ్ స్టూడెంట్స్ అయితేనేమి, ఫ్యాకల్టీ అయితేనేమి రిజిస్టర్ చేయబడి ఉన్నారు. రేపు జరగబోయే కార్యక్రమంలో మరి ముఖ్యంగా ఒక అంశం మీద మేము సదస్సు నిర్వహించబడుతుంది. లెర్నింగ్ టుడే అండ్ లీడింగ్ టుమారో ద జర్నీ ఆఫ్ ద నర్సింగ్ స్టూడెంట్స్. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది కాన్ఫరెన్స్. ఈ థీమ్ మీద రేపు ప్రముఖులు కొంతమంది ఈ సదస్సులో మాట్లాడబోచు ఉన్నారు. అంతేకాకుండా స్టూడెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఎబిలిటీని మనము బయటకు తీసుకురావడానికి డిఫరెంట్ ఈవెంట్స్ కూడా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందులో స్పోర్ట్స్ అయితే ఏమి, ఎక్స్టెంపోర్ స్పీచ్, పెన్సిల్ స్కెచ్, రంగోలీ కాంపిటీషన్స్, మోనో యాక్టింగ్, పర్సనాలిటీ కాంటెస్ట్, అట్లానే డ్యాన్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కాంపిటీషన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వబడతాయి.
అలాగే ఫస్ట్ వచ్చిన కాంపిటీటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము నేషనల్స్కి కూడా పంపించాల్సి ఉంటుంది. నేషనల్లో కూడా వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తరపున రిప్రజెంట్ చేయబోతున్నారు. ఇది నర్సింగ్ స్టూడెంట్ వారి జీవితంలో ఒక ప్రముఖమైన ఘట్టమని చెప్పుకోవచ్చు. ఏవైతే వాళ్ళలో ఉన్న ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఆశలు ఏవైతే ఉన్నాయో, ఈ సదస్సులో వాళ్ళు నిరూపించుకోవటానికి ఇది మరొక అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను. సో రేపు జరగబోయే కాన్ఫరెన్స్ సక్సెస్ఫుల్గా ఇది జరుగుతుందని మేము ఊహిస్తూ ఉన్నాము. ఇంతమంది విజయవంతంగా రిజిస్టర్ చేశారు. అట్లానే రేపు జరగబోయే కార్యక్రమంలో కూడా స్టూడెంట్స్ మరింత ఉత్సాహంగా పాల్గొని ఈ సదస్సుని విజయవంతంగా నిర్వహిస్తామని మేము నమ్మకంతో ఉన్నాం. ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఇది జరగబోతూ ఉందండి. 24, 25 ఈ 2 తేదీల్లో ఈ ప్రోగ్రాం అక్కడ జరగబోతుంది. ఒక నర్సింగ్ విద్యార్థి యొక్క ప్రయాణం, అందులో నర్సింగ్ విద్యార్థి నేర్చుకోవడం అంటే క్లినికల్స్ కానివ్వండి, థియరీ కానివ్వండి, ప్రాక్టికల్స్ కానివ్వండి, దాని ద్వారా వచ్చే నైపుణ్యము, తర్వాత ఆమె ఏ విధంగా నాయకురాలుగా ఎదగడం అనేది, దీని గురించి చాలామంది వక్తలు, ఎక్స్పర్ట్స్ నర్సింగ్లోనే కాకుండా మెడికల్ ఫీల్డ్లో కూడా ఉండే వక్తలు వచ్చి పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఇది 2 రోజుల సదస్సు అండి. ద్వైపార్షిక సదస్సు జరగబోతుంది ఏయూ కన్వెన్షన్ హాల్లో. ఇందులో నైపుణ్యాల గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తారు. స్టూడెంట్స్ ఎలా నిలబడాలి, లీడర్గా ఎలా ముందుకు వేరే వాళ్ళని కూడా నడిపించాలి రాబోయే కాలంలో అనే దాని గురించి విస్తృతంగా సెషన్స్ ఉండబోతున్నాయండి. దీనికి పోటీలు కూడా, అంటే వాళ్ళ నాలెడ్జ్ కోసం కానివ్వండి, థియరీ పరంగా చాలా పోటీలు కండక్ట్ చేస్తూ ఉన్నాము. సైంటిఫిక్ పేపర్స్, సైంటిఫిక్ పోస్టర్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాము. వాళ్ళకు ఆట పోటీలు కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఈ 2 days ఉంటుంది. నెక్స్ట్ ముఖ్యంగా అంతేకాకుండా ఒరేషన్ అవార్డు కూడా, అంటే మన లేట్ ప్రొఫెసర్ సిహెచ్ శ్రీలక్ష్మి మేడం గారి మెమోరీలో జ్ఞాపకార్థంగా ఒక అవార్డు, ఒక టిఎన్ఏ మెంబర్ని సెలెక్ట్ చేసి, అంటే ప్రొఫెషనల్ నర్స్ సీనియర్ మేడంని సెలెక్ట్ చేసి ఈ అవార్డు కూడా బహుమతి ప్రధానంగా 50,000 చెక్ కూడా మేడంకు ఇస్తున్నాము. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిరు వ్యాపారులపై జీవీఎంసీ కమిషనర్ తీరు అత్యంత దుర్మార్గం, మండిపడ్డ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. శ్రీ గాయత్రీదేవిగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు దర్శించి తరించిన భక్తజనం. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి, పోస్ట్ ట్రైనింగ్ వర్క్షాప్లో వాల్తేరు డిఆర్ఎం లలిత బొహరా.